హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. వారంలో 28,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ మనకు హరీష్ రావు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. 2-3 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించినట్లు మనకి ఇక్కడ వే2 న్యూస్లో కావచ్చు, నమస్తే తెలంగాణ వెబ్సైట్లో అయితే ఒక న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ఎవరైతే గ్రూప్ 4 నోటిఫికేషన్ వెయిట్ చేసిన అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గ్రూప్ 4 ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో తెలుసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వే2 న్యూస్లో ఒక న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. దాంతోపాటుగా నమస్తే తెలంగాణ వెబ్సైట్లో కూడా మనకి న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం. వారంలో 28,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. 2-3 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. వారంలో మొత్తంగా 28,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సో ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పడం జరిగింది. సో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ప్రకటించారని, కేంద్రం తీరుతో కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి ఇక్కడ కేంద్రాన్ని విమర్శించినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇప్పటివరకు అయితే గ్రూప్ 4కి సంబంధించి ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళు 2-3 డేస్లోనే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ప్రకటన చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి చూడాలి. సో నిజంగానే 2-3 డేస్ పడుతుందా లేకుంటే 1 వీక్ పడుతుందా, ఇంకా ఆర్థిక శాఖ మనకైతే ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. సో ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఇదే న్యూస్ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో లాస్ట్లో 2-3 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. సో రాబోయే వారం రోజుల్లో 28,000 ఉద్యోగాల భర్తీ నియామకాల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు చెప్పినట్లుగా మనకు నమస్తే తెలంగాణ వెబ్సైట్లో కూడా ఈ న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. ఇది జస్ట్ మనకి ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్, మనటువంటి లేటెస్ట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ద్వారా కొన్ని టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మన యాప్లో ప్రజెంట్ మీకు అన్ని ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి మీరు కోర్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా ఉంది. శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. మీరు క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే గ్రూప్ 4 కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ చూసినట్లయితే సో ఇక్కడ తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రీసెంట్గా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం. 1500 బిట్స్ 99 రూపీస్తో మీరు దీన్ని పర్చేజ్ చేస్తే దీంతో పాటుగా మీకు ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా రావడం జరుగుతుంది. ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇంకా ఉద్యమ చరిత్ర వచ్చేసి 3000 బిట్స్ 150 రూపీస్కి అందుబాటులో అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే 1500 బిట్స్ 99 రూపీస్ 6 మంత్స్ వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే మీకు ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వాటితో పాటుగా లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. 120 రూపీస్ చెల్లించి మీరు వాటిని తీసుకోవచ్చు. గ్రూప్ 4 కోర్స్ కూడా తీసుకోవచ్చు. సో దానికి సంబంధించిన మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కసారి చెక్ చేసి సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ముందు మీకు ఇంకా రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన యాప్లో అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.